సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మరో అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను గాంధీలో ప్రారంభించారు. లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, కాంక్లియర్ ఇంప్లాంట్స్, మోకీలు మార్పిడి సర్జరీలు చేయనున్నారు. 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 3 ట్రాన్స్ప్లాంట్ ఐసోలేషన్ రూమ్స్, ఆడిటోరియం ఉన్నాయి. గాంధీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ప్లాంట్ సెంటర్పై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రజెంట్ మనం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. ఇక్కడ రవిచందర్ గారు యూరాలజీ హెచ్ఓడి. సార్, ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అనేది అందుబాటులోకి రావడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇది స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ అండి. గవర్నమెంట్ ఇదొక ముందుకు తీసుకెళ్తుంది హెల్త్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మీరు చూడగలుగుతారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేర్ ఫెసిలిటీస్ తోటి ఇది నిర్మించబడుతుంది. ఇది స్టార్ట్ కాబోతుంది తొందరలో. దీనివల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వెయిటింగ్ ఉన్నది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ల గురించి. మనకు ఎవ్రీ ఇయర్ ఒక 1000 కేసులు యాడ్ అవుతూ ఉంటే మన స్టేట్లో 600-700 అవుతూ ఉన్నాయి. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి ఈ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ యూజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ చేయడానికి. ఇక్కడ కిడ్నీ కాకుండా 6 స్టేటస్ ఉన్నాయి. ఇక్కడ 6 స్టేటస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాక్లియర్ ఇంప్లాంట్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఈ 6 థియేటర్లలో ఈ సర్జరీలు అవుతాయి. సో ఇవన్నీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేవరకు బయట మనకి 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా అవుతాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేవరకు 25-50 lakhs బయట ఖర్చు అవుతుంది. నీ రీప్లేస్మెంట్ అలానే ఖర్చుతో కూడినవి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కామన్ పీపుల్కి, పువర్ పీపుల్కి యూజ్ అయ్యే విధంగా విత్ advanced facilities. Every facility what corporate is giving we are able to give, we will be able to give. ఇన్ జనరల్గా గవర్నమెంట్ సైడ్లో మనకు గాంధీకి ఎక్కువ మంది జిల్లాల నుంచి కానీ చాలా మా రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఎమర్జెన్సీ టైంలో కూడా ఇక్కడికే తీసుకొస్తుంటారు. సో గవర్నమెంట్ సెటప్లో గాంధీ కాకుండా ఇంకెక్కడన్నా మన జిల్లాల్లో కానీ ఇంకెక్కడన్నా ఈ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ ఉందా అండి? లేకపోతే కనుక ఇక్కడికే వస్తే దాన్ని ఎట్లా మనం కోఆర్డినేట్ చేసుకుంటాం? అంటే నిమ్స్లో బాగా జరుగుతూ ఉంటాయండి, ఎస్పెషల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. నిమ్స్ కాకుండా ఉస్మానియాలో జరుగుతూ ఉంటాయి. ఉస్మానియా ఇస్ ఆల్సో రెగ్యులర్ సెంటర్, బట్ ఒక 20 to 30 ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ ఏ ఇయర్ అవుతూ ఉంటాయి. సో నౌ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ సో దట్ ద గ్యాప్ బిట్వీన్ ద రిక్వైర్మెంట్ ప్లస్ ఫుల్ఫిల్మెంట్కి ఆ గ్యాప్ తగ్గించడానికి చేసే ప్రయత్నాలు. అదొక్కటే కాదు, ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తోటి ఇది తయారు చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ వైజ్ కూడా పేద ప్రజలకు బాగా యూజ్ అవుతుందని మేము ఫీల్ అవుతా ఉన్నాం.